హలో హలో సార్, ప్రశ్న అనే ఛానల్ మీదేనా అండి? ఎవరు? ప్రశ్న అనే ఛానల్ మీదేనా? లేదు సార్, మాది కదా. మీది కాదా? చెప్పండి. హిందూ ధర్మాన్ని విమర్శిస్తున్నారు ప్రశ్న అనే పేరుతోటి, ఎందుకని అర్థం కాలేదు, దాని గురించి తెలుసుకుందామని. ఎందుకు విమర్శిస్తున్నారని ఆ? ఎందుకు విమర్శిస్తున్నారనా? ఆ. ఎందుకు అనుకుంటున్నారండి మీరు? ఎందుకు అనుకోకూడదు, మీరు చెప్తారా? ఎందుకు అనుకోకూడదు, మీరు ఎందుకు అనుకుంటున్నారు? విమర్శిస్తున్నారని మీరు విమర్శ ఎందుకు వస్తుందంటే నేను చూశాను కాబట్టి అడిగాను. రాధా మనోహర్ ఎందుకు విమర్శిస్తున్నారు మీరు? రాధా మనోహర్ దాస్ విమర్శించడానికి ఆయన ఏమంటే విమర్శించారనేది కూడా ఉంటది కదా అందులో. అవునండి, ఆయన ఏమో 190 అనుకుంటాడు. మీకెందుకు అవన్నీ? మీ గురించి అవనంటే మీరు పెట్టాలా? ఆయన క్రైస్తవ మతాన్ని విమర్శిస్తున్నాడు, అందుకని మీరు ఆయన విమర్శిస్తారా? అంటే మీరు క్రైస్తవులా నాస్తికులా? చెప్పేదేనండి ఒకసారి. నాస్తికులు అన్నాక సమాజంలో జరిగే మీరు క్రిస్టియన్ భాషను ఎందుకు విమర్శించట్లేదు మరి? ఒకసారి ఛానల్ చూడండి, ఒకసారి విజిట్ చేసి వీడియోస్ ఉన్నాయి. అసలు హిందూ ధర్మం మీరు బతుకుతున్న బతికే హిందూ ధర్మం మీదండి. మీరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మీరు తాళిబొట్లు కడుతున్నారు, సంసారాలు చేస్తున్నారు, చీరలు కట్టుకుంటున్నారు ఆడోళ్ళు. ఇదంతా ఎక్కడ హిందూ ధర్మమే కదా. మొత్తం అందరూ హిందువులే అంటారా? అవును మరి. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, చీర కట్టుకుంటున్నారా కట్టుకోవట్లేదా? ఎక్కడి నుంచి వచ్చింది? అది హిందూ ధర్మం నుంచి వచ్చిందే కదా. హిందూ ధర్మం నుంచి రాలేదు సార్, అది సంస్కృతిలో. సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడివి? హిందూ ధర్మమే సంస్కృతి సాంప్రదాయాలు. మీరు అమెరికా పోతే అక్కడ సాంప్రదాయాలు సంస్కృతులు వేరుంటాయి. ఇండియాలో ఉంటే సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ? అవునండి, సాంప్రదాయాలు ఎక్కడివి? ఇండియాలో ఉన్న సాంప్రదాయాలు ఎక్కడివి? మన నేటివిటీని బట్టి అది సాంప్రదాయాలు వస్తుంది సార్, అర్థమైందా? ఎవరు చెప్పారండి ఈ సాంప్రదాయాలు హిందువులవి కాదని మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు మీ అమ్మగారు చీర కట్టుకున్నారు, మీ భార్య చీర కట్టుకుంది. అర్థం కావట్లేదు, మీ సాంప్రదాయాలు వేరు కదా. ఎట్లా మా సాంప్రదాయాలు వేరు ఏంటి ఎట్లా చెప్తారు మీరు? మీరు తాళి కట్టి పెళ్లి సంసారాలు చేస్తున్నారా, డైరెక్ట్ ఎత్తుకుపోతున్నారు ఇళ్లలోకి? అడిగిందని చెప్పండి. లేదండి, రిజిస్టర్ ఆఫీస్ లో సంతకం పెట్టి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసులు వచ్చినాయి, మరి రిజిస్టర్ ఆఫీస్ ముందు తరాలు ఏదైతే అది ఎట్లా చేసుకున్నారు చెప్పండి. ముందు తరాలు ఎట్లా పెళ్లి చేసుకున్నారు, ఎట్లా సంసారాలు చేశారు, అవి చెప్పండి ముందు తరాల వాళ్ళ గురించి చెప్తున్నాను కదా. వాళ్ళు ఏ విధంగా చేశారు అలాగే దాన్ని కంటిన్యూ చేయాలి. అసలు ఎట్లా పెళ్లి అనేది లేకుండా మీరు ఎట్లా సంసారాలు చేస్తారు అనేది లేదు అని ఎవరు చెప్పారు మీతో? ఎక్కడుంది? మీరు నాస్తికులు అన్నారు. అసలు మీకేం సాంప్రదాయం ఉందో చెప్పండి. మీ నాస్తికులకి ఏం సాంప్రదాయం ఉందో నేను అడుగుతున్నా. మీ నాస్తికులకి ఏం సాంప్రదాయం ఉంది అది చెప్పండి ఫస్ట్. ఎలాంటి సాంప్రదాయం లేనప్పుడు మీరు రిజిస్టర్ మ్యారేజ్ పెళ్లి చేసుకోకూడదు. డైరెక్ట్ గా మీరు ఆ పిల్లని ఎత్తుకుపోయి కాపురం చేయటమే. మీరు పెళ్ళైన సాంప్రదాయం హిందువులది, అది ప్రతి ఒక్క హిందువులది, క్రిస్టియన్, ముస్లింది. మీకేం సాంప్రదాయం ఉంది మరి? నాస్తికులది ఎలా చేసుకుంటున్నారు సార్? అది వాళ్ళ సాంప్రదాయం అండి. మీ సాంప్రదాయం, నాస్తికుల సాంప్రదాయం ఏంటని అడుగుతున్నాను నేను. నాస్తికుల యొక్క సాంప్రదాయం ఏంటనేది మంచి చెడులు చెప్పడం. మంచి పెళ్ళైన పేరు ఎందుకు వాడుకుంటున్నారు మీరు? ఎందుకండి పెళ్ళైన పేరు మీరు ఎందుకు వాడుకుంటున్నారు? నాస్తికులు డైరెక్ట్ పోయి గోడాలో దూరిపోవటమే, గదిలో దూరిపోవటమే భార్యాభర్తలు. మ్యారేజ్ అంటారు కదా. ఎక్కడుంది మీ నాస్తికులకు సాంప్రదాయం? పెళ్లి ఉందా మీ నాస్తికులకి? మీ నాస్తికులకు పెళ్లి ఉందా? చూపించి, ఎక్కడుందో? ఏ పుస్తకంలో చూపించి నాస్తికులకు పెళ్లి? నాస్తికులు అంటూ మీకులాగా చరిత్ర లేదా? మరి నాస్తికుడు నువ్వేంటి చెప్తావా? నీకేం చరిత్ర చెప్పుకుంటావు? నాస్తికుడు నీకు పెళ్లి లేదు, పెళ్ళం లేదు, పిల్లలు లేరు, నువ్వు నాస్తికుడు అని చెప్తావు. నీకే సాంప్రదాయం ఉంది చెప్పు మరి ఫస్ట్. నువ్వు ఏడు అది నీ సాంప్రదాయం పాటించి మాకు ఎలాంటి సాంప్రదాయాలు? అరే నీ సాంప్రదాయం చెప్పవా? నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటే చెప్పవా? రిజిస్టర్ మ్యారేజ్ అన్నావు. రిజిస్టర్ మ్యారేజ్ ఏంది? అసలు రిజిస్టర్ రాకముందు, నువ్వు స్వతంత్రం రాకముందు ఎట్ట పెళ్లి చేసుకున్నావు? నాస్తికుడివి. స్వతంత్రం రాకముందు మరి ఎట్ట పెళ్లి చేసుకున్నావు? స్వతంత్రం రాకముందు పుట్టలేదు సార్ నేను. అప్పుడు నువ్వు పుట్టలేదు, మీ నాన్న పుట్టాడుగా. ఆయన పుట్టలేదు, మీ నాన్న పుట్టలేదా? ఏం మీ నాన్న ఇంకెవరికైనా పుట్టాడా? నీకు మీ అమ్మకే పుట్టాడుగా, మీ తాతమ్మకే పుట్టాడుగా. మరి పుట్టినప్పుడు ఆయన ఎట్ట పెళ్లి చేసుకున్నాడు? ఆయన ఎట్ట పిల్లలు కన్నాడు? ఏ సాంప్రదాయం మీద కన్నాడు? మీ నాన్న, మీ ముత్తాతలంతా ఏ సాంప్రదాయం పాటించారు? వాళ్ళు పెళ్లి చేసుకున్నారా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు? వాళ్ళు ఏం మాట్లాడదా? బుర్ర ఉందా, దొబ్బిందా నీకు? ఊరకనే ప్రశ్న అని పేరు పెట్టుకుని ప్రశ్న కాదు, నీ బతుకుతున్న బతుకెవరి హిందువులది. మీరు తెలుసుకోవాల్సింది ప్రశ్న. నేను కాదు, నేను కాదా? నీకు నువ్వు చెప్పుకునే దమ్ము లేదు, నీకు ఛానల్ పేరు చెప్పుకునే దమ్ము లేదు నీకు. నువ్వు ఎందుకు అలా చెప్పేది? నేను ప్రశ్న ఫాలోవర్ అంతే. ఫాలోవర్ ఏం నువ్వేం బీకినవు ఇప్పటిదాకా చెప్పు.
నువ్వు నాస్తికుడి కూడా ఏం బీకినావు? నువ్వు హిందూ కూడా ఏం పొడిచావు? నేను హిందూగా ఉండి భారతదేశం ఇప్పుడు మీ అమ్మగారు పతివ్రత అని పదం చెప్పుకున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పతివ్రత? మీ అమ్మ పతివ్రత కాదా అవునా? మీ అమ్మ పతివ్రత కాదా అవునా? ఫస్ట్ అడిగిందని చెప్పు. నీ అమ్మ పతివ్రత ఒప్పుకుంటావా? మరి ఇంకా పతివ్రత హిందూ సాంప్రదాయం అదే నేర్పించింది. మా అమ్మ పతివ్రతని మా హిందూ సాంప్రదాయం నేర్పించింది. మరి నీ నాస్తికత్వం మీ అమ్మ పతివ్రతని చెప్పుకుంటావు? మీ అమ్మ పతివ్రతని ఎలా చెప్పుకుంటా? పతివ్రత హిందువులు నువ్వు ఎట్లా వాడుకుంటావు? సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా నువ్వు ఎట్లా వాడుకుంటావు? మీ అమ్మ పతివ్రత అనేది సిగ్గు లేకుండా ఎలా చెప్పుకుంటావు? నువ్వు మీ అమ్మ పతివ్రత అని చెప్పుకోకూడదు. నువ్వు హిందూ సాంప్రదాయం పాటిస్తున్నాను రా భయ్. అరే భయ్ తెక్కలోడ ఇన్రా నువ్వు. మా అమ్మ హిందూ సాంప్రదాయం మా అమ్మ పతివ్రత అని చెప్పు. నువ్వు ఎట్లా చెప్పుకుంటావు? చెప్తున్నావు పతివ్రత అని ఏ విధంగా చెప్తున్నావు? నువ్వు ఏ విధంగా చెప్పావు ఇంతకు ముందు? నువ్వు అడిగింది క్వశ్చన్ ఇంతకు ముందు మీ అమ్మ పతివ్రత ఎట్లయింది? మీ అమ్మ పతివ్రత మా అమ్మ పతివ్రత ఎట్లా అయింది? మీ అమ్మగారు ఎలా అయ్యారో మా అమ్మగారు కూడా అలాగే అయ్యారు పతివ్రత. ఎలా అవుతారు? నీకు పతివ్రతను ఆడుకునే హక్కు లేదు. అది హిందువుల సాంప్రదాయానికి సంబంధించింది. నువ్వు ఎలా చెప్పుకుంటావురా సిగ్గు లేకుండా? నువ్వు ఎలా చెప్పుకుంటావు? మీ అమ్మ పతివ్రతను ఎలా చెప్పుకుంటావురా? మా సాంప్రదాయంలో పతివ్రతలు లేరని చెప్పాలి నువ్వు. మా నాస్తికుల్లో పతివ్రతలు లేరని చెప్పాలి నువ్వు. ఈ హిందువులు అంత పతిత్తులు ఉన్నారా? అవునరా ఉన్నారు. హిందువులు అంతా పతిత్తులే ఉన్నారు. అందరు పతిత్తులేనా? ఉన్నారు. 190 మంది ఉన్నారు. మిగతా 10 మంది వాళ్ళు చెడిపోతే నాకేం సంబంధం రా బాబు? అలాగే అమ్మా. నీ నాస్తికులు అందరు పతివ్రతలే ఉన్నారా? నీ నాస్తిక ఆడవాళ్ళు అందరూ పతివ్రతలే ఉన్నారు. 10 మంది తెంగించుకునే వాళ్ళు లేరా? ఫోన్ చేసావు నాకింది కాదా? మీ నాస్తికుల్లో 10 మంది తెంగించుకునే ఆడవాళ్ళు లేరా? నాస్తికుల్లో ఉన్నారా లేరా? ప్రతి దాంట్లో మరి ఇంకా మిగతా వాళ్ళ నన్ను అడుగుతా మరి తిరిగి నన్ను అదే మిగతా వాళ్ళ సంగతి నన్ను అడుగుతావు మరి నువ్వు. నేను నిన్ను అడుగుతాను ఇప్పుడు మళ్ళీ. నీ నాస్తికులు కూడా 10 మంది తెంగించుకునే వాళ్ళు ఉన్నారంట. మీ దాంట్లో అందరిలో ఉంటారు. అందరిలో ఉంటారు. అసలు మీ అమ్మ పతివ్రత అని చెప్పుకునే హక్కు మీకు నాస్తికులు ఎవరికి లేదు. నీ అమ్మ పతివ్రత అయితే నువ్వు ఎలా వచ్చావు చెప్పు. అరే మా అమ్మ పతివ్రత కాదు. మా హిందూ సాంప్రదాయం నేను చెప్పుకుంటాను రా. నీ సాంప్రదాయం ఏంటి చెప్పు. మీ అమ్మ పతివ్రత అని చెప్పు సాంప్రదాయం. మీ అమ్మ చీర కట్టుకుంటే ఇప్పించి అరే ఎన్రా మీ అమ్మ పతివ్రత అయితే మీ అమ్మ గనక హిందూ సాంప్రదాయాన్ని పాటించకుండా వేరే సాంప్రదాయం పాటిస్తే ఆ బట్టలు కట్టి హిందూ సాంప్రదాయం ఎందుకు పాటిస్తున్నారు సిగ్గు లేకుండా? మీరు బతుకుతున్న బతుకు హిందూ బతుకు. హిందువుల సాంప్రదాయాలు పాటిస్తారు. పొద్దున్న లెగిస్తే హిందువులు తిడతా ఉంటారు. అయ్యే మీ బతుకులు. ఏరా అయ్యే కదా మీ బతుకులు. ఇంకేమైనా ఉన్నాయా? సరే గానీ మర్చిపోయి చెప్పడం. ఈ రోజు మనుస్మృతి మీద ఒక వీడియో వచ్చింది చూడు ఒకసారి. పోయి మడ్డ కూడా మనుస్మృతి ఎప్పుడో తీసేసారు. దానికి ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్ మీద నేను వీడియోలు చేస్తా. ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ నేను వేసుకుంటా. ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ నేను తింటా అంటే ఎర్రిపూ కూడా అంటారు తెలుసా నీకు? మరి ఎర్రిపూ ఏం మాట్లాడుతున్నారా? హిందూ సాంప్రదాయం నీకెందుకురా? నిన్ను ఎవడైనా పాటించమన్నాడా? హిందువులు దేవుడు నీకు ఎవడైనా చెప్పాడా? ఎర్రి నువ్వు మనుస్మృతి మీద వీడియో చేశానన్నావు. అది ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్లు రా. ఒకసారి నువ్వు మంచిగా మాట్లాడే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ మీద నువ్వు వీడియో చేయటం ఏందిరా? ఎక్స్పైర్ అయ్యే టాబ్లెట్ అయిపోయింది దాని మీద వీడియో చేశానంటారా? పోటుగాళ్ళగా రాహుల్ అనే. అరే ఎన్రా బాబు నువ్వు ఎన్రా బాబు. ఫస్ట్ నువ్వు వింటావు నేర్చుకో. నీకు చెవులు పని చేయడం నేర్చుకో. నోరు కాదు నీకు నోరే పని చేస్తుంది. అరే ఆ టాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయిందిరా. ఆ టాబ్లెట్ నేను వేసుకున్నాను నాకు పని చేయలేదంటే ఎర్రిపూ కూడా అంటారు. అది ఎప్పుడు అయిపోయింది. దాని చరిత్ర అయిపోయింది. ఆ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ కు నేను వీడియోలు చేసా. ఎర్రిపూ కూడా అంటారు. ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్లు పారేస్తారు హాస్పిటల్. అది తీసుకొచ్చి నేను వేసుకున్నాను నాకు పని చేయలేదంటే. సాంప్రదాయాలు సంస్కృతి హిందూ అంటున్నారు కదా. మనుస్మృతి ఎందులో నుంచి వచ్చింది? ఏ స్మృతి? అరే మనుస్మృతి అసలు ఎక్స్పైర్ అయిపోయిందిరా బాబు అని చెప్తున్నా. దాని గురించి మాట్లాడుతావు. అరే ఎన్రా ఎక్స్పైర్ అయిపోయిందిరా టాబ్లెట్ అని చెప్తుంటే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ నేను వేసుకుంటానంటే ఎర్రిపూ కూడా అంటారు. ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ వేసుకుంటే ఎరుపు కూడా అంటారు. అది ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం దాని చరిత్ర అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయింది. దాని గురించి నీకెందుకు? ఎలా పుట్టిందండి? ఎలా పుడితే నీకెందుకు? నిన్న ఎవడైనా పాటించమన్నాడా? మనుస్మృతి నీకేమైనా ఇచ్చాడా? చదవమని ఎవడైనా ఇచ్చాడా? హిందూ సాంప్రదాయంలో కదా వచ్చింది. ఏ సాంప్రదాయం ఎక్కడుంది? నువ్వు చెప్పింది ఎక్కడుందో చూపించు. హిందూ సాంప్రదాయం చదివి వచ్చిందని అయిపోయింది. టైం అయిపోయింది. అరే బాబు ఎన్రా ఒక్కొక్క టాబ్లెట్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత కూడా నేను అది వేసుకుంటాను పని చేస్తుంది అంటే అంతకంటే ఎరుపు కూడా రెండు లోకంలో సేమ్ యాసిస్ గా మీ యొక్క హిందుత్వం అనేది ఒక టాబ్లెట్. దానికి ఎప్పుడు ఎవరు చెప్పారు నీకు? కొన్ని లక్షల సంవత్సరాల హిందూ సంస్కృతి ఉంది అని చెప్పి మీరు అరే కొన్ని 100 సంవత్సరాల క్రితం హిందూ సంస్కృతి ఉందిరా బాబు. నువ్వు లేదని ఎట్లా చెప్తావు నువ్వు? మీ తాతలు ఎవరు ముత్తాతలు ఎవరు హిందువులే? క్రిస్టియన్ పుట్టారా? మీ తాతలు ముత్తాతలు హిందువులకు పుట్టారా క్రిస్టియన్లకు పుట్టారా లేకపోతే ఇంకో ముస్లింస్ పుట్టారా? మీ తాతలు పుట్టారు.
మనుషులకి పుట్టారు. అవును, ముస్లింస్ ఎవరు వాళ్ళు కూడా ఒక సాంప్రదాయం, క్రిస్టియన్ సాంప్రదాయం ఉందిగా, హిందువులకు సాంప్రదాయం. మీ తాత ఎవరికి పుట్టాడు? హిందువులు మీ తాత నాస్తికుడు, డైరెక్ట్ మీ తాత నాస్తికుడా? కాగా మొన్న వచ్చిన వాళ్ళు అంత ముందు ఎలా పుట్టారు అలా. అరే బాబు, మీ తాతలు ఎలా పుట్టారో చెప్పరా ఫస్ట్. మీ తాత ఏ సాంప్రదాయాన్ని పాటించాడు? బొచ్చిగాడికి పుట్టారా, ప్రభు పుట్టారా అంటే మరి ఎవడికి పుట్టాడు? మీ తాత డైరెక్ట్ నాస్తికుడిగా పుట్టాడు ఏంది? వాళ్ళ అమ్మకి పుట్టాడు. ఎవరు అమ్మకి పుట్టి వాళ్ళంతా హిందువులే కదరా. వాళ్ళు హిందువులు అయితే నీకెందుకయ్యా? మరి నువ్వెందుకు హిందువు మీద పడేడుస్తావు? ఎందుకురా? మీ తాత మీద పడేడు ఫస్ట్. మీ తాతను చెప్పు తీసుకొని కొట్టు. మనుస్మృతి అన్నది కూడా మీ తాతను చెప్పు తీసుకొని కొట్టరా. అరే మేము హిందువుల్లో పుట్టాం, మీ తాతను చెప్పు తీసుకొని కొట్టు. మీ తాతగారిని కొట్టు ముందరా, లేదా మీ నాన్నని కొట్టు. వాళ్ళు హిందువులు, వాళ్ళని కొట్టరా ముందర. హిందువులు వాళ్ళని కొట్టరా. మీ తాతని వాళ్ళని కొట్టరా ముందర. నువ్వు హిందువుల మీద పడేడుస్తావే. ఒకసారి ఆనందం. మీ వయసు ఏంటి? ఏ సంబంధాలు ఏమైనా చూస్తావా ఏంది? మీ వయసు చెప్పేది సంబంధాలు ఏమైనా చూస్తావా అని అడుగుతున్నా. పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తావా? నేను కూడా యారా అనొచ్చా? నేను అనరా, తప్పే ఉందిరా. నువ్వు పిచ్చిపోకూడదు. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు హిందూ సాంప్రదాయం గురించి. అసలు ఏమన్నా నేను హిందూ సాంప్రదాయం, అసలు హిందూ సాంప్రదాయం నీకెందుకురా? నిన్న ఎవడ నమ్మమన్నాడు హిందూ సాంప్రదాయం పాటించమని చెప్పాడా? హిందూ దేవుడు నమ్మమని చెప్పాడా? నీకెందుకురా గుద్ద నొప్పి? మరి నీకెందుకురా గుద్ద నొప్పి? హిందువుల గురించి నీకెందుకురా? హిందువుల గురించి నేనేమన్నా? రాధామనోహర్ గురించి నీకెందుకురా? రాధామనోహర్ గురించి నీకెందుకురా? మీకేమన్నా అన్యాయం చేశాడా? మీ ఆడవాళ్ళు ఏమైనా వాడుకున్నాడా? మీ ఇంట్లో ఏమన్నా అప్పు తీసుకుని కొట్టాడా? చెప్పేది అంత సీన్ లేదు. అర్థమైందా? మీ ఆడవాళ్ళు ఏమైనా వాడుకున్నాడా, లేదా నీ ఇంట్లో దగ్గర ఏమైనా పండుకున్నాడా వచ్చి? నీ ఇంట్లో పొడుగు పెట్టుకుని మడ్డ గుడుస్తున్నావు కదరా పొద్దు. రాధామనోహర్ మడ్డ గుడుస్తున్నావు కదా పొద్దున్న లెగిస్తే. రాధామనోహర్ మడ్డ గుడుస్తున్నావు పోయి. రాధామనోహర్ మడ్డ కూడా నీకేం ద్రోహం చేశాడు? మర్చిపోయాను. అంతేలే. హిందూ సంస్కృతి ఇంతేగా. హిందూ సాంప్రదాయం అంతే. నీదే సాంప్రదాయం చెప్పరా? నీ పొద్దుకో సాంప్రదాయం ఏడ్చిందంటారా? మా సాంప్రదాయం వాడుకోవడం కదా. పొద్దున్న లెగిస్తే నీ పెళ్ళాం చీర కట్టుకుంటుంది, నీ అమ్మ చీర కట్టుకుంటుంది, అందరు చీరలు కట్టుకుంటారు. హిందూ సాంప్రదాయమే కదా. ఏమన్నా ఇప్పుకొని తిరుగుతున్నారా నీ ఇంట్లో ఆడవాళ్ళంతా? ఏరా నీ ఇంట్లో ఆడవాళ్ళని తిప్పుకొని తిరుగుతున్నారా? సాంప్రదాయాలు అంతా పొడుగు పెడతాను. నువ్వే కదరా ఇప్పుడు అన్నది. రాధామనోహర్ దగ్గర పడేడుస్తుంది నువ్వే కదరా. ఎవడు ఏడ్చాడు? నేను ఏడ్చాను రాధామనోహర్ గురించి. ప్రశ్న కాదు. ఎర్రిపూ కానీ నీ ఛానల్ పేరు ఎర్రిపూ అని పెట్టుకో. ఎర్రిపూ కూడా అని పెట్టుకో. అర్థమైందా? ఎర్రిపూ కూడా అని పెట్టుకో నీ ఛానల్ పేరు. కొత్తలో ఛానల్ లో రాహుల్ ఏం పెడతాడు అనేది మాకు తెలుసు. ఆల్రెడీ పెట్టింది. ఎర్రిపూ కూడా అని పెట్టుకోరా. అరే ఎర్రిపూ కూడా అని పెట్టుకో. నీ ఛానల్ పేరు కరెక్ట్ సెట్ అవుద్ది. చెప్పేది నేను జస్ట్ ఫాలోవర్. మడ్డగుడు పోయి వాడు మడ్డగుడు పోయి ఫాలోవర్ మడ్డగుడు పోయి ఎర్రిపూ కానీ ముసడు మడ్డ చీకెళ్ళి ఎవరిది? మీ అమ్మ చీకుద్ది రామని మీ అమ్మని పంపించు చీకుద్ది. ఎలాంటి లంజా కొడక ఫాలోవర్ అంటాడు. మడ్డగుడు పోయి ఫాలోవర్ మడ్డగుడు పెట్టాడు ఛానల్ మడ్డగుడు పోయి. ఎర్రిపూకు లంజా కొడక అని హిందూ సాంప్రదాయ గుద్ద మీద అంత లంజా కొడక నరుకుతాం మిమ్మల్ని. ఇంకా హిందూ సాంప్రదాయాల జోలికి వస్తే మా హిందువులను అవమానించిన, హిందువుల గురించి తక్కువ చేసి మాట్లాడిన నా కొడక ఎవరిని వదిలిపెట్టాం మేము. తక్కువ చేసి ఎక్కడ మాట్లాడారు? నువ్వు నన్ను తక్కువ. అసలు నీకెందుకురా? మనుస్మృతి గురించి నీకెందుకురా? మనుస్మృతి గురించి నీకెందుకురా? నీ మనుస్మృతి గురించి నీకెందుకు? నీకెవడైనా పుస్తకం ఇచ్చి పంచాడా? నేను నమ్మమని చెప్పాడా? అరే నేను నమ్మమని చెప్పాడు ఎవడైనా? మనుస్మృతిలో దేవుడు ఉన్నాడు, మనుస్మృతిని నమ్మితేనే జీవితం అని చెప్పాడు ఏమన్నా? అసలు దాని గురించి నీకెందుకురా? అది ఎప్పుడో తీసేసిన పుస్తకం. తీసేసిన పుస్తకం గురించి నీకెందుకు? పుట్టింది అని నేను అడిగాను క్వశ్చన్. దేని నుండి పుట్టింది? దేని నుంచి పుట్టిందా చెప్పు. తమలపాకు కట్ట నుంచి పుట్టింది. నీకెందుకురా? తమలపాకుల కట్ట నుంచి పుట్టిందిరా. నీకెందుకురా? ఫోన్ చేయడం ఎందుకు? నాకే సమాధానం చెప్పలేకపోతున్నా. ప్రశ్న నీకెందుకు చెప్పాలరా? ఎర్రిపూ గడి చెప్తావు. నువ్వు ఎలా పుట్టావో చెప్పు, నేను అడుగుతున్నా. నువ్వు ఎవడికి పుట్టావు? ఎలా పుట్టే? మీ అమ్మ నాన్న పేరు చెప్పు. నువ్వు మనుస్మృతి గురించి అడిగావు. మీ అమ్మ మీ నాన్న పేరు చెప్పు. మీ అమ్మ మీ నాన్న పేరు చెప్పరా ఫస్ట్. నీకు మీ నాన్న అమ్మ పేరు చెప్పుకునే గుద్దలో తమ్ము లేదు. నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ. సమాధానం చెప్పగలిగితే చెప్పు. అరే మీ అమ్మ మీ నాన్న పేరు చెప్పరా? నేను అడిగాను. నీ అమ్మ బాబా పేరేంటి? మీ అమ్మ ఫస్ట్ నేను అడిగాను. నా దానికి సమాధానం చెప్తే రెండో ప్రశ్న నేను సమాధానం చెప్తా. అరే ఇన్రా లౌడాగా నేనేం అడిగాను? కొత్త లౌడానే ఎర్రిపూ కానీ ఫస్ట్ నేను అడిగాను మీ అమ్మ మీ నాన్న పేరు చెప్పరా? మళ్ళీ అదే ప్రశ్న నన్ను అడుగు. కుత్రోడు అంటారు నిన్ను అట్టు అడిగితే. మా అమ్మ పేరు సీత, మా నాన్న పేరు రాముడు. అది చూసావా? అది మీ బతుకులు. నీ సిగ్గు చెవడాని. మీ అమ్మ మీ నాన్న పేరు చెప్పుకోలేను మీరు నాస్తికులు. మా అమ్మ పేరు చెబుతా నేను. మా అమ్మ పేరు మేని, మా నాన్న పేరు యేసోపు. సరేనా? ఎరా
నీకు కాదురా కామెడీ, నాకు కూడా బాగా వచ్చు రోయ్. అర్థమైందా? నీకు కాదు కామెడీ, నాకు వచ్చు కొత్తలోడా అని. అర్థమైందా? అలా ఏ ఊరన్నా మీది? ఏ ఊరు? బాగా మాట్లాడుతున్నావు బూతులతో. ఏ ఊరు మీది? అద్భుతంగా మాట్లాడుతున్నావు అసలు. అవును, నాస్తికుల దగ్గర నేర్చుకున్నా. ఇంతప్పుడు నేను కూడా నాస్తికుడినే. అవునా, నాస్తికుడుగా ఉన్నప్పుడు బాగా బూతులు నేర్చుకున్నా, పక్క వాళ్ళని తిడతాం బాగా నేర్చుకున్నా. అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీ నాస్తికులనే తిడుతున్నా నేను. తిట్టడం మాకు ఎలాంటి అలవాటే. పక్క వాళ్ళు ఒక మాట కూడా పక్కడు గుద్దలో ఏలు పెట్టి వాసన చూడటం అలవాటు అయింది కదా. అదే కదా ఇప్పుడు ఏదేముంది. ఇప్పుడు నేను తిట్టా కాదు బ్రదర్, ఒక మాట, నేను తిట్టా, నువ్వు కెలికి వాసన చూస్తున్నావు అంతే తేడా. ఇద్దరికి తేడా లేదు. నేను డైరెక్ట్ గా తిడుతున్నా, నువ్వు ఏంటంటే కొంచెం కెలికి వాసన చూస్తున్నావు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నాదే ఉన్నా, నేను డైరెక్ట్ తిడుతున్నా, నువ్వు గుద్దలో ఏలు పెట్టి కెలికి వాసన చూస్తున్నావు. నీకు నాకు పెద్ద తేడా లేదు, గుర్తుపెట్టుకో నువ్వు. అర్థమైందా? నాకేమో బాగా చెప్పు కానీ అర్థం. కానీ క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పు. క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పగలిగితే చెప్పు. ఎందుకు చెప్పాలి? నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పా. నువ్వు పెళ్లి చేసుకున్నావా? నువ్వు పెళ్లి చేసుకుని అడిగావు కదా. నువ్వు చెప్తే నేను మనోహర్ దాస్ గురిని ఎందుకు తిడుతున్నారు, ఎందుకు వీడియో పెడుతున్నా అడిగావు కదా. ఒకసారి నేను క్వశ్చన్, మీరు క్వశ్చన్ అడిగారు కదా ఎందుకు అని, సమాధానం నేను చెప్తాను. ఇప్పుడు మన ఈ భారత రాజ్యాంగంలోనే ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు లేదు, వెళ్ళొచ్చు అని భారత రాజ్యాంగంలో ఉంది కదా. దాన్ని ఉద్దేశించి మీరు ఎదుటి మతాలు వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళొద్దు, ఎందుకు వెళ్తున్నారు అని అనకూడదు. నేను అంటాను యేసు లంజా కొడుకు, మేరీ లంజా అంటాను. నా మీద కూడా వీడియో పెట్టు. కాదు అరే నేను అంటాను రా భయ్, మేరీ అనేది మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుంది, మొగుడుతో కడుపు చేయించుకుంది అని పతివ్రత అంటారు. మొగుడుతో కడుపు చేయించుకోలేదు మేరీ. అదే అరే భయ్, నేను మాట్లాడే ఇప్పుడు వాక్ స్వాతంత్రం హక్కు ఇచ్చిందా రాజ్యాంగం, నేను దాన్ని బట్టే మాట్లాడుతున్నా. రాధా మనోహర్ అదే మాట్లాడాడు, నీకు నొప్పి ఏంటి మరి? నువ్వు కేసు పెట్టు. రాధా మనోహర్ మీద నీ గుద్దలో దమ్ముంటే కేసు పెట్టి పోయి. చాలా కేసులు పెట్టారు ఆయన మీద, ఇంకా పెట్టాలి. అరే బాబు నువ్వు మాట్లా, వాళ్ళ సంగతి తీసే, నువ్వు పెట్టాలి. నువ్వు మాట్లాడి నువ్వు కదా రాధా మనోహర్ గురించి తప్పు చేస్తున్నాడు అని, మరి నువ్వు కేసు పెట్టు. తప్పు చేసిన మాట్లాడలేదు స్వామి, నేను చెప్పింది ఒకసారి వినండి, పూర్తిగా వినన్నా. ఎందుకు అని అడిగినప్పుడు దానికి సమాధానం చెప్తున్నా. ఎందుకని అలా అంటున్నారంటే, అసలు రాధా మనోహర్తో నీకు వచ్చిన ఇబ్బంది ఏందయ్యా? రాధా మనోహర్తో నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, వాడు ఇండియా వాడు కాదు, సోనియా గాంధీ ఇండియా వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడి నుంచో వలస వచ్చారు ఇండియాకి. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవుతాం, నేను ఎమ్మెల్యే ఎంపీలు అవుతామంటే మరి ఎవడో వచ్చిన వాళ్ళు ఈ బ్రాహ్మణులు కదండి అలా అనుకుంటే. ఆర్య బ్రాహ్మల ఎక్కడుంది? నేను ఆర్య బ్రాహ్మల అనేది పదం ఎక్కడుంది అసలు? బ్రాహ్మణులు ఎవరు? ఆర్య బ్రాహ్మణులు. ఇలా అసలు బ్రాహ్మణత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? పోనీ ఎక్కడి నుంచి వచ్చింది? మన దేశం వల్ల వాళ్ళు. అదే నీకు ఎక్కడ ఎవరు చెప్పాడు ఆ మాట? తెలుసండి, ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి. అరే భాయ్, నీకు ఎవరు చెప్పాడు? నువ్వు అడిగిందని ప్రశ్న కరెక్ట్ గా చెప్పు. వీళ్ళు బ్రాహ్మణులు వేరే దేశం నుంచి వచ్చారని ఏ రాజ్యం ఎక్కడ రాసి ఉంది? రాజ్యాంగంలో అది ఎందుకు ఉంటది కానీ. మరి ఎక్కడ రాసింది? ఆర్యులు వేరే దేశం నుంచి, బ్రాహ్మణులు వేరే దేశం నుంచి ఎక్కడ రాసింది? సరే ఆర్యులు వేరే దేశం నుంచి వచ్చారు బ్రాహ్మణులు, మరి ముస్లిమ్స్ వేరే దేశం నుంచి వచ్చారు. ఇప్పుడున్న సోనియా గాంధీ వేరే దేశం నుంచి వచ్చింది. మరి ఈ ముస్లిమ్స్ లంజా కొడుకుల్ని వాళ్ళ సోనియా గాంధీని చెప్పు తీసుకొని కొడదామా? మరి దేశం నుండి రాలేదు, ముస్లింస్ వేరే దేశంలో రాలే. ఒకప్పుడు అఖండ భారతదేశం అనేది ఒకటి ఉండేది. అఖండ భారతదేశానికి ముస్లింస్ వలస వచ్చారు, మన మీద యుద్ధాలు చేసి గెలిచి వచ్చారని తెలుసు అందరికి. నువ్వు రాలేదని చెప్తున్నావు. ముస్లింస్ ఏ దేశం నుంచి వచ్చారు? ఆఫ్ఘనిస్తాన్ వేరే దేశం నుంచి వచ్చారు, అటు సైడ్ నుంచి. మరి ఇండియా కింద ఎట్లయితారు? పాకిస్తాన్, కజకిస్తాన్, భూటాన్, ఇంకా రకరకాల అన్ని కూడా ఒక భారతదేశం. ఇంకా ఈ అంటే ముస్లింస్ ఇండియా వాళ్ళేనా? ముస్లింస్ ఇండియా వాళ్ళేనా? ఇదంతా కలిపి రాజ్యాల కింద. నేను అడిగిందని ముస్లింస్ ఇండియా వాళ్ళేనా? ముస్లింస్ ఇండియా వాళ్ళే. మరి ఏ దేశం నుంచి వచ్చారు? ముస్లింస్ ఏ దేశం నుంచి వచ్చారు చెప్పు, నీకు తెలిస్తే. ఇప్పుడు క్రిస్టియన్స్ అడిగిందని చెప్పవా? ముస్లింస్ ఏ దేశం నుంచి వచ్చారు, క్రిస్టియన్స్ ఏ దేశం నుంచి వచ్చారు, బ్రాహ్మణులు ఏ దేశం నుంచి వచ్చారు? మూడింటి ఫస్ట్ క్లారిటీ. ఆర్య బ్రాహ్మణులు ఏ దేశం నుంచి వచ్చారు? నీ నాలెడ్జ్ నేను చూస్తాను. బ్రాహ్మణులు ఆర్య బ్రాహ్మణులు ఎటు నుంచి వచ్చారంటే ఇటు మన దీని పేరేంటి, మన ఇండియా పేరు ఉంటుంది కదా, దాని పేరు నోట్లో అందుకని రావట్లేదు. ఈ చైనా ప్లస్ ఈ సరౌండింగ్ ప్రాంతాల నుంచి వచ్చారు. దాని పేరేంటి? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు ఇది? చరిత్రలో ఉందండి. ఏ చరిత్రలో ఉంది? అసలు బ్రాహ్మణుడు వచ్చారని చరిత్రలో ఎక్కడ చూపిస్తే అరే బాబు ఇన్రా, ఆర్య బ్రాహ్మణులు వేరే దేశం నుంచి నిరూపిస్తే నీకు ₹1 బహుమతి ఇస్తాను నేను. బాబు సరే ఒకసారి ప్రశ్న ఓపెన్ చేస్తారు. ప్రశ్న అరే నీ అమ్మ, నీ నోటికి వచ్చింది నువ్వు మాట్లాడుకొని పెట్టుకుంటే ఎవడికి తెలుసురా? నీ నోటికి వచ్చింది నువ్వు మాట్లాడుకొని. నేను చెప్తా, నీ తాత నీ ముత్తాత అమెరికా నుంచి పారిపోయి వచ్చారని చెప్తా, లేదు పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చారని చెప్తా, నమ్ముతావా?
దానికి హిస్టారికల్ ప్రూఫ్ కావాలి కదా. నాకు తెలుసుగా వచ్చారు. హిస్టారికల్ ప్రూఫ్ కావాలా వద్దా? దానికి నోటికి వచ్చింది చెప్పుకుంటే అయిపోయిందా? అసలు ఆర్య బ్రాహ్మణుడు అనే పదం ఎక్కడుందో చూపించు నాకు. ఒక శిలా పలకం మీద ఉందా? ఇప్పుడు మన చరిత్ర ఆధారం దేని మీద చూస్తారు? శిలా పలకాలు, కొన్ని ఆధారాలు నాణ్యాల మీద చూస్తారు. ఆర్య బ్రాహ్మణులు అనేది ఏ నాణ్యం మీద ఉంది, ఏ శిలా పలకం మీద ఉంది? నువ్వు చెప్పిన మాట ఇంటికి కలిపి ఒక వీడియో అని చూడండి. ఒరే బాబు, వీడియోలు కాదురా, నీ నోటికి తెలుసు, నువ్వు చెప్పరా. ఆడెవడో చెప్తాడు. ఇప్పుడు మెకాలే అనేవాడు ఏం చేశాడంటే మన దేశాన్ని విభజించడానికి రకరకాల ప్రయత్నాలు చేసి దాన్ని ఒక భాగంగా చోర్పించాడు. వాడు ఆర్యులు అనే పదం వాడాడు తప్ప ఆర్య బ్రాహ్మణులు అనే పదం మెకాలే వాడలేదు. అవునా? అందుకే నేను కొండెర్రిపు వరకునే కాదురా, నేను మెకాలే అనేవాడు ఆర్యులు అనే పదం వాడాడు. వీడియో చూడు, ఒకసారి వీడియో చూసి మాట్లాడు. అరే నువ్వు చెప్పరా భయ్, నువ్వు ఫాలో నన్ను. ఆ వీడియో చూసావుగా, దాని మీద ఏం సాక్ష్యంతో ఆర్య బ్రాహ్మణులు అనే పదం ఎక్కడుంది అసలు? ఆ వీడియో చూడండి, వీడియోని చూడు, ఆధారంతో సహా ఉంది. అరే నీ అమ్మ, నువ్వు మనిషివా నువ్వు గొడ్డువారా? నాకు అర్థం కాదు. నేను మంచిగా అడిగాను, ఏమడిగాను నిన్ను? అరే తమ్ముడు, ఎక్కడ రాసింది ఆర్య బ్రాహ్మణులు అనే పదం? ఏమైనా బంగారు నాణ్యాలు దొరికినాయా? రాజుల కాలం నాటి వెండి నాణ్యాలు దొరికినాయి. శిలాపలకాల మీద ఆధారంగా కదా మన చరిత్ర తెలుసుకునేది. ఇప్పుడు అశోకుడు ఎలా పరిపాలించాడో దాని మీద శాసనాలు ఉన్నాయి. అది చరిత్ర. చరిత్ర అదే. ఈ ఆర్య బ్రాహ్మణులు వేరే దేశం నుంచి వచ్చారని చరిత్రలో ఎక్కడుంది, ఎక్కడ రాశారు? చరిత్ర ఇది కూడా చరిత్ర రాశారు, పుస్తకాల్లో రాశారు. పుస్తకాలు రాయడం కాదు స్వామి, నేను రాస్తాను పుస్తకం. నువ్వు పొచ్చేవాడు అని చెప్పి నేను పుస్తకం రాస్తే నిజమైపోద్ది. అది కాదు, నేను ఏ ఆధారం, ఏ చరిత్ర ఆధారంతో మాట్లాడుతున్నారు అడిగా. ఒకసారి ఆధారం చెప్తా, ఒకసారి లైన్ లో చెప్పు. ఆర్య బ్రాహ్మణులను చూపించకపోతే మాత్రం గుద్దల తుపాకీ పెట్టి కాలుస్తాను. నేను ముందరే చెప్తాను. ఆర్య బ్రాహ్మణులు అనే పదం శిలా పలకాల్లో గానీ బంగారు వెండి నాణ్యాల మీద రాజులు చెక్కించినట్టు నాకు కనపడాలి. అర్థమైందా? ఆర్య బ్రాహ్మణులు గుర్తుపెట్టుకో, ఆర్య బ్రాహ్మణులు అనే పదం కనపడాలి, బ్రాహ్మణుడు అనే పదం కనపడాలి. గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా నువ్వు. ప్రశ్న నాది. ఎక్కడ ఆర్యులనే మెకాలే వాడాడు తప్ప ఆర్య బ్రాహ్మణులు అనే పదం మెకాలే వాడలేదు. చూపించు నాకు, ఈరోజు చూపించు. నువ్వు సబ్జెక్టు లేదు, లవడా లేదు, 10th క్లాస్ కూడా పాస్ కాలేదు, నువ్వు చరిత్ర గురించి మాట్లాడుతున్నావు. అమ్మాయి నా పడగలారా, ఛానల్ పెట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నిజాలు అయిపోతాయా? ఏం మనుషులు రా మీరు? 10th క్లాస్ అన్న పాస్ అయినవా తమ్ముడు? నువ్వు ఇప్పుడు 12 ఏళ్ల క్రితం పాస్ అయినట్టు గుర్తు. నువ్వు పాస్ అవ్వలేదులే అమ్మ, సొల్లుగాడి నువ్వు. వస్తా ఎరుపుగాడి కాదు. ఆర్య బ్రాహ్మణులు అనే పదం ఎక్కడ నువ్వు చూపిస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను రా అని చెప్తుంటే నువ్వు ఏదో వీడియో ఉందంటే అదంటే. ఆర్య బ్రాహ్మణులు అనే పదం ఎక్కడో చూపించి నాకు చాలా ఏమొద్దు, నేను ఇంక నేనేం అడగను. నువ్వు చూపిస్తే ఖచ్చితంగా నేను కూడా నాస్తికుడిగా మారిపోతా. ఆర్య బ్రాహ్మణులు అనే పదం చూపిస్తే. బాబు చెప్పయ్యా, ఎక్కడ ఏ శాస్త్రంలో ఉంది ఆర్య బ్రాహ్మణులు అనేది? శాస్త్రం గీస్త్రం లాంటి ఏ శాస్త్రాలు? శాస్త్రాలు కాదురా బాబు, నేను అడిగింది ఏ చరిత్రలో ఏ ఆధారం ఉందని అడుగుతున్నా నిన్ను. ఆధారాలు చరిత్రలో రాసి ఉంచారు కదా, అదే చరిత్ర రాసి. అదే నేను రాస్తాను రా చరిత్ర, అది కాదురా బాయ్. నేను చెప్తే శాసనాలు ఏం దొరికినాయని అడుగుతున్నా. అలా అనుకుంటే ఇప్పుడు మరి మీ శ్రీరాముడు చరిత్ర అంటారా? అదే అది నమ్మకం రా బాబు, నువ్వు చూపించేది సైన్స్. అరే రే బాబా, అరే కొండెర్రిపుక. అరే ఒక నిమిషం విను, నువ్వు నేను చెప్పేది. నిజానికి నమ్మకానికి చాలా తేడా ఉంది, గుర్తుపెట్టుకో జీవితంలో. ఇది నిజం అంటే నువ్వు మీ అమ్మగారికి పుట్టేది నమ్మకం, నిజం కాదు. అది DNA టెస్ట్ చేయిస్తే అప్పుడు అది నిజం అవుతుంది. నమ్మకం నిజానికి చాలా తేడా ఉంది. హిందువులది కానీ అరే నీకు తెలియదు. ఫస్ట్ ఏంటో నేర్చుకో, నీ చెవులకు పని చేయటం నేర్చుకో. క్రిస్టియన్స్, ముస్లిం, హిందువులది నమ్మకం. అర్థమైందా? నువ్వు చెప్పేది శాసనం చూపించేది నిజం. అది మీ నమ్మకానికి నిజానికి తేడా ఉంది, గుర్తుపెట్టుకో. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఒక్క నిమిషం. ఈ నెంబర్ కి ఇది ఉందా? వాట్సాప్ ఉంది, పెట్టు. అంతేగా, నీకు తెలియదా ఏం శాసనం ఉందని? నీకు తెలియదు. ఎవడు ప్రతిపాదించాడు? పోనీ చెప్పు. ఏ చరిత్రకారుడు చెప్పాడు? ఆర్య బ్రాహ్మణులు అనే పదం ఏ చరిత్రకారుడు చెప్పాడు బాబు? ఆర్య బ్రాహ్మణుడు ఏ చరిత్రకారుడు చెప్పాడు? ఆ చెప్పిన చరిత్రకారుడు పేరేంటి? హలో, మర్చిపోయాను. ఒకసారి పెడతానా? కంగారు ఎందుకన్నా? నీ అమ్మ, అంతేకే రా గొర్రెలంది మిమ్మల్ని ఊరకనే కాదురా. అరే ఆర్య బ్రాహ్మణుడు ఏ చరిత్రకారుడు పేరు చెప్పరా? హిస్టారికన్ పేరు చెప్పరా? ఎవడాడు చరిత్రకారుడు? ఎవరాడు? ఏ ఆధారంగా చెప్పాడు? అది చెప్పు నాకు చాలు. నువ్వు వీడియో పెడతాం కాదు, నీ వీడియో తీసి నీ గుద్దలో పెట్టుకో, నాకు అవసరం లేదు. ఆ వీడియో చూసి నీకు అర్థమవుతుంది కదా. నాకు అవసరం లేదురా బాబు, నువ్వు నోటితో చెప్పు. నువ్వే కదా వీడియో చేసింది, నువ్వు ఫాలోవర్ అన్నావు కదా, ఫాలో చూసావు కదా, వీడియో చూసావు కదా. ఆర్య బ్రాహ్మణుడు అనే పదం అసలు ఎక్కడుంది? అది ఏ శాసనాల్లో దొరికింది?
ఎవడు రాశాడు ఆ శాసనాలు దొరికితే ఎవడు రాశాడు దాన్ని? ఒక 5 నిమిషాలు టైం ఇస్తే చూసి చెప్తానే. ఒక 5 నిమిషాలు టైం ఇస్తా చూసి చెప్తా. నువ్వు ఫాలోవర్ కాదా? ఎవరికి? నువ్వు ఈ ఛానల్ ఫాలోవర్ నన్ను ఆ వీడియో చూసానన్నా మరి చూసినప్పుడు ఎత్తుకోవడం దేనికి? నేను అరే బాబు విను నేను ఏ వీడియో చూడలేదు, అయినా నా ప్రశ్న స్పష్టంగా ఉంది. నువ్వు అన్ని వీడియోలు చూశాను, నీ ఛానల్ మీద నీ క్లారిటీ లేదు. క్లారిటీ ఉంది అని చెప్తున్నాను కదా. అరే ఎవరా చరిత్రకారుడు పేరు చెప్పురా భయ్. చూడండి ముందు చూసి చెప్తానంటే చూసా మరి నువ్వు ఫాలోవర్ అయినప్పుడు మరి ఇంక నువ్వు చూసి చెప్పడం ఎందుకు? నోటితో చెప్పాలా? ఏ గుర్తులేదా? ఆర్య బ్రాహ్మణుడు అనే పేరు, అరే ఎన్రా ఎర్రిపూక ఆర్య బ్రాహ్మణుడు అనే పేరు గుర్తు, అరే ఎర్రిపూక ఆర్య బ్రాహ్మణుడు అనే పేరు ఉన్నప్పుడు నీకు గుర్తున్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చాడని నువ్వు చెప్పినప్పుడు మరి ఏ శాసనంలో దొరికిందో నువ్వు చెప్పాలి కదా. అదే ప్రతి పనికిమాల గురించి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకురా ఎర్రిపూక నువ్వు పనికిమాల నువ్వు చదువుకోవడం, నేను బరిగొడ్లు కాసుకో పోయి ఆల్రెడీ నాలెడ్జ్ అంటే అదేరా. ఆల్రెడీ గేదెలు నీకు అదే నీ గేదెలు ఈ ప్రశ్న ఈ ఛానల్ చూసేది ఎవడంటే గేదెలు కాసుకునేవాడు, అడుక్కు తెంగేవాడు, పని పాడలేనివాడు, బద్దకొస్తే నీలాంటి వాళ్ళు ఛానల్ చూస్తారు ఎర్రిపూకులంతా. మీరెందుకు మట్టగొట్టడం చూసారు? రాధా మనోహర్ గురించే చూసా నేను. తప్పుగా మాట్లాడావు నేను చెప్పాను, దాంట్లో తప్పే ఉంది. అరే ఎర్రిపూక తప్పు అని చెప్పడం కూడా అది గొప్పతనమేరా. నేను అదే చెప్తున్నా నీకు, ఎర్రిపూక అని చెప్తున్నా. ఆర్య బ్రాహ్మణులు అనే పదం నువ్వు చరిత్రలో అరే ఇన్రా ఆర్య బ్రాహ్మణులు అనే చదువు నువ్వు చరిత్రలో చూపిస్తే ఈ క్షణం నేను కూడా నాస్తికుడిగా మారిపోతా. లేకపోతే నువ్వు పోయి నీ ఛానల్ మూసేసుకుంటావా? అరే నువ్వు మాకు తెలిసిన మాట్లాడుతుంది ఎర్రిపూక అని. ఎందుకు అబద్ధం? మీ బతుకే అబద్ధాలు బతుకురా నాస్తికులది. రాహుల్ అంటే ఆషామాషి అనుకుంటా ఏంటి? ఎవడాడు? ప్రశ్న అంటే ఆషామాషి కాదయ్యా, నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తే నేను కూడా నాస్తికుడిగా మారిపోతానని చెప్పి పువ్వు తెలియకుండా ఆయన నెంబర్ ఒకసారి ఆయన నెంబర్ నీకు పెడతాను, ఆయనతో మాట్లాడు, తెలుస్తుంది నీకు సమాధానం. ఆయన చెప్తా నువ్వు లైన్ లో కలిపి నేను చెప్పు నెంబర్ చెప్పయింది. ఒక్క నిమిషం కంగారు పడద్దు, ముందు వాళ్ళతో మాట్లాడారు. ప్రతి దానికి ఒక్క దానికి సమాధానం ఉండదు, ఒక ప్రశ్నకి సమాధానం ఉండదు. వీడియోలు పెట్టుకోవడం, డబ్బులు దండుకోవడం జనాల దగ్గర నుంచి, అదేగా మీ బతుకులు. ఇంకా డబ్బులు అరే నేనేం అడిగాను? అరే బాబు నేనేం అడిగాను? ఆర్య బ్రాహ్మణులు అనే పదం ఎక్కడుందో చూపించు బాబు. బ్రాహ్మణుల గురించి అసలు చెప్పేది ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి దాన్ని గుర్తుపెట్టుకోవాలి, గుర్తు చూసి చెప్తానాగంటే వాళ్ళ బ్రాహ్మణ మడ్డగుడు పోయి మరి సరిపోద్ది, వాళ్ళ మడ్డగుడు పోయి సరిపోద్ది, వాళ్ళు చెప్తారు నీకు ఎక్కడి నుంచి వచ్చింది. మడ్డగుడు వెళ్ళి ఆ గుండు ఎవరేసుకుంటాడుగా, నీ పెళ్ళం పూకులో పెట్టి లూజ్ చేయించుకో రాధమ్మనవరు గుండుతోటి. వాడు మడ్డగుడుతున్నావు కాబట్టి నీ పెళ్ళం ఆర్య బ్రాహ్మణులు అనే పదం ఎక్కడి నుంచి చూపించరా? లంజా కొడక అది వచ్చేసాడు చూసావా? అది నాస్తికులు నీకు బూతులు రావన్నావు మరి. గాలి ఇంకా నాకు అదే కావాలి. నువ్వేమన్నా అబ్బే మేము బూతులు తింటాం, బూతులు మాట్లాడవన్నావు. ఏమైందిరా నీది? ఎర్రిపూకులు అంజా కొడక, నీకు చిక్కు శరం లేదంటే కష్టపడి బతకండ్రా. వాళ్ళ మీద వీడియో చేసి బతకటం కాదురా. నీ పెళ్ళాన్ని పంపించురా కుడుసుద్ది బాగా, నీ పెళ్ళాన్ని పంపించు మడ్డ కుడుసుద్ది. నాకు ఇంకా పెళ్లి కాలేదు ఎర్రిపూక, పెళ్లి కాకనే తప్పులన్నీ ప్రశ్న. అరే నువ్వు ప్రశ్న అని పేరు పెట్టుకున్నావు కదా, ప్రశ్న తీసుకెళ్ళాడు గొద్దులో పెట్టు. నీతో మాట్లాడండి, నేను మాట్లాడేకు నీ మొహం పూకలు కాదు, అది వచ్చేసాడు. అది ప్రశ్న ఫోన్ చేసి కాదురా, మీ ఛానల్ పేరు చెప్పి మాట్లాడుకునే ప్రశ్నలకు సమాధానం లేదు. ఆర్య బ్రాహ్మణుల పదం చూపిస్తే నేను ఇప్పుడే నాస్తికుడిగా మారిపోతాను ఛాలెంజ్ చేశాను. నీ గుద్దలో దమ్ము లేదా? ఫోన్ చేస్తాను. అరే నువ్వు ఫోన్ పెట్టేసావు కొజ్జావాడి కింద లెక్కే. నువ్వు కొజ్జా నీ ప్రశ్న ఆడదాం అనేవాడు వాడు కొజ్జావాడు, నువ్వు కొజ్జాడు, ఇద్దరు కొజ్జావాళ్ళ కింద లెక్క. మర్చిపోయాను చూసి చెప్తాను. అరే నీ అమ్మ మర్చిపోవడం ఎర్రిపూక అని ఎందుకు మర్చిపోతావు? ఎర్రిపూక ఏడందరూ ఆర్య బ్రాహ్మణులు అనే పదం చూపించరా బాంచ డిక్షనరీలో, ప్రపంచ చరిత్ర లేదు ఆర్య బ్రాహ్మణులు అనే పదం. నీకు అదే నేను ప్రూఫ్ తో సహా పెడతాను. 5 నిమిషాలు ప్రూఫ్ తో సహా పెడతావా? అరే చరిత్రకారు పేరు చెప్పరా, చెప్పరా. ఎవడు చెప్పి నువ్వు చెప్పరా? గుద్దమేద్దంతా నేను లైన్ లో ఉంటా. గుద్దమేద్దంతా ఫోన్ పెట్టాలి. బరిగొడ్లు కాసుకునే నా కొడుకు చెప్పింది నువ్వే కదరా. బరిగొడ్లు కాసుకునే లంజోడుకు అని చెప్పింది నువ్వే కదరా. నువ్వే కదరా బరిగొడ్లు కాసుకునే లంజోడుకు అని చెప్పింది. నీకు నువ్వే చెప్పుకున్నావు, నేను చెప్పానా బరిగొడ్లు కాసుకుని? నువ్వే కదరా అన్నది. గుడ్ల మీద నువ్వేదైనా నేను ప్రతి వాటి మీద పెరుగుతున్నాను కాబట్టి నేను చెప్పాను. అర్థమైందా? మరి నువ్వే కదా బరిగొడ్లు కాసుకునే లంజవాడికి నన్ను అంటావే? మరి నేను చదువుకున్నాను రా బాబు, నీలాగా ఎరుపుకుని కాదు నేను. ఆడేవాడు ఈడియో పెడితే నమ్మే బ్యాచ్ కాదు.
నేను ప్రతి ఆలోచిస్తాను, సొంతగా తెలుసుకుంటాను. ఆర్య బ్రాహ్మణులు అనే పదం చరిత్ర లేదు. ఆర్యులనే మెకాలే చెప్పాడు. నేను స్పష్టంగా చెప్తున్నాను కదా, ఆర్యులు అనే పదం వాడాడు మెకాలే. ఆర్య బ్రాహ్మణులు అనే పదం వాళ్ళ. అదే ఒకసారి చూసి చెప్తాను. నువ్వు చూసేది ఆకి పుక్కి తడదు ఎర్ర పుక్కోళ్ళంతా వీడియోలు పెట్టి చేసుకుంటూ బతికే నా కొడుకులే. మెకాల్ ఎవడరా అసలు? మెకాల్ ఎవడు చెప్పరా? నువ్వు తెలుసు అన్నావు కదా. మెకాల్ అంటే ఎవడాడు? ఇండియా వాడా లేదా క్రిస్టియన్ వాడా లేదా ఏ దేశస్తుడు చెప్పు నువ్వు మెకాలే అంటే. మెకాలే అంటే ఎవరు అనేది నీకు తెలుసా? తెలియకపోతే వెళ్ళి చూసుకో. నన్ను నువ్వు వీడియోలు చేయడం మడ్డగొడం చేయడం అంటారా? నువ్వు వీడియోలు అరే ఎర్రిపూగు లంజా కొడక వాడు మడ్డగొడం చేయను. ఆ ప్రశ్న అనేవాడు మడ్డగొడం చేయరా ఆడి వీడియోలో లంజా కొడక అని. ఆడు మడ్డగొడుకు పోయి పంచదార వేసుకొని నీకు చెప్తాడు అన్ని. ఆడొక ఎర్రిపూగాడే, నువ్వు కొండ ఎర్రిపూగాడు, వాడిని ఫాలో అయ్యేవాడు. గురించి ఈడు గురించి నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఆర్య బ్రాహ్మణులు అనే పదం వాడు. ఆర్య బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చి అసలు ఆర్య బ్రాహ్మణులు అని పేరు పెట్టింది ఎవడరా? దాని పేరు చెప్పు, ఏదన్నా చెప్పు. ఆర్య బ్రాహ్మణులు అనే పదం ఫోన్ చేస్తాను. గుద్ద మీద అంత లంచ కొడక ఫోన్ పెట్టేసాడు. గుద్ద మీద అంత నా కొడక వచ్చి నిన్ను మర్యాదగా నాకు ఆర్య బ్రాహ్మణులు అంటే ఏ దేశం నుంచి వచ్చారు నాకు క్లారిటీ ఇవ్వాలి, ఆధారాలు చూపించాలి నువ్వు. రా ఒకసారి రా. మరి ఎక్కడికి? గుద్ద మీద మరి గుద్ద మీద అనగా ముడ్లో మంట పెట్టమంటావా ఏంది? సరే విజయవాడ రా. ఎక్కడ విజయవాడ? ఏనే నువ్వు పాకిస్తాన్ లో ఉన్నావు ఏందిరా భయపడతానికి? ఎర్రిపూక ఇండియాలోనే ఉన్నది. ఇండియాలో ఉన్నావు నువ్వు, ఉంది విజయవాడ ఇండియాలోనే ఉందా? మరి నేను ఎందుకు భయపడతాను నిన్ను చూసి? వస్తా అన్నా కదా ఒకసారి. ఏం చేస్తావు ఏంది వస్తే? నువ్వే నన్ను చేస్తాను. మరి ఎర్రిపూగానే నీ అమ్మ పాకిస్తాన్ లో మాట్లాడితే భయపడతాను అనుకున్నా. నీలో ఎర్రిపూగాడు 100 మందిని చూస్తా పొద్దున్న లేగితే నాకు ఇదే పని. 100 మంది చూస్తే ఎవరో నీ ప్రశ్న అనే వాడు గొడవమనరు వచ్చి. ఎందుకంటే అన్ని తప్పులు చెబుతున్నాడు కదా ఆర్య బ్రాహ్మణులు అంట. తప్పులు చెప్పాడు. ఎర్రిపుగ్గాడు, కొత్త ఎర్రిపుగ్గాడు. నిజం చెప్పాడు కాబట్టి నువ్వు ఫోన్ చేసి ఎంత ప్రశ్న. అరే నేను నిజం చెప్తే నేను ఎందుకు అంటాను రా? నిజం చాలా మంది చెప్తున్నారు. అందరికి ఫోన్లు చేస్తామా మేము? మీ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు కాబట్టి మీరు నోటితో మాట్లాడతా, గుత్తతో మాట్లాడుతున్నారు మీరంతా. అందుకే మేము మాట్లాడాల్సి వచ్చింది నోటితోటి. మీరు మీ వాళ్ళంతా గుద్దతోనే మాట్లాడుతున్నాడు. ప్రశ్న అనే ఛానల్ నోడు గుద్దతోనే మాట్లాడుతున్నాడు, నోటితో కాదు మాట్లాడుతుంది, గుత్తతో మాట్లాడుతున్నాడు. మాకు తెలుసు ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎంత తెలుగు. మరి ఆర్య బ్రాహ్మణులు అనే పదం ఎక్కడుందిరా చెప్పాలంటే నీ వల్ల కావట్లేదు. ఇంత ముందు ఆర్య బ్రాహ్మణులు అనే పదం ఎక్కడుంది? ఏ చరిత్రకారుడు రాశాడు? ఎప్పుడు ఏ సంవత్సరంలో బయటపడింది ఇది? అసలు ఏ శాసనం దొరికింది? ఎర్రిపూకాని అదే అంటావు. అడిగిందని చెప్పరా? ఆడి ఫోన్ చేయి, లైన్ లో కలిపి చెప్తాను. వీడియోలు కలిపేవాడు నీకు ఫాలోవర్ని అడిగి లైన్ లో కలిపి ఎర్రిపూకాని నన్ను అడుగుదాం. నా ప్రశ్నకు సమాధానం, అరే నేను అడిగే ప్రశ్నకు నిజంగా మీరు కనుక సమాధానం చెప్తే నిజంగా నేను కూడా మీ ఎమ్మటి పని చేస్తాను రోజు. ఆర్య బ్రాహ్మణులు అనే పదం కనుక నువ్వు చరిత్రలో చూపిస్తే ఇప్పుడే నేను నీ దగ్గరకు మీ కింద అసిస్టెంట్గా చేరతాను రా. నువ్వు మగపూటకు పుడితే ఛాలెంజ్కి నిలబడు. లేదు నేను కొచ్చావాడిని, నాకు ఇవన్నీ అనవసరం అని చెప్పి నువ్వు ఫోన్ పెట్టేసుకో. ఆర్య బ్రాహ్మణులు అనే పదం నువ్వు చరిత్రలో చూపించలేకపోతే నువ్వు కొచ్చావాడి కింద లెక్కే. మరి రెడీనే పద్యానికి? ఆర్య బ్రాహ్మణులు అనే పదం చరిత్రలో చూపించాలి, నాకు శాసనాల్లో కనపడాలి. శాసనాలు మరి చరిత్ర ఎలా బయటపడుతున్నావు? ఎర్రిపూక అని అది కూడా తెలియదా నీకు? శాసనాలు ఎలా వస్తాయి? రాజులు రాయించిన శాసనాలు చదువుకొని బలానప్పుడు ఈయన పరిపాలించాడని మనం చెప్తాం. గౌతమ బుద్ధుడు, అలెగ్జాండర్ పరిపాలించిన వాళ్ళ శాసనాలు దొరికినాయి మనకి. అందుకని వాళ్ళు పరిపాలించారని మనం చెప్తున్నాం. ఆ ప్రాంతాల గుర్తులు కూడా దొరికినాయి, ఎంతగానో ఎక్కడి నుంచి పరిపాలించారనేది. అలానే ఆర్య బ్రాహ్మణులు అనే పదం ఏ శాసనం మీద దొరికిందో నాకు చెప్పు, నేను సంతోషిస్తాను, నీ నాలెడ్జి మెచ్చుకుంటాను నేను. ఆర్య బ్రాహ్మణులు అనే పదం ఏ శాసనంలో దొరికింది, ఏ దేశంలో దొరికింది, ఎప్పుడు ఇది దొరికింది? అరే బాబు వింటున్నావా? చూస్తున్నా. చూడు లైన్ లో ఉంటాను చూడు. నాకు ఈరోజు నువ్వు ప్రశ్న దానికి సమాధానం చెప్తే గానీ నువ్వు ఫోన్ పెడతానికి లేదు. పోనీ ఎవరు ప్రతిపాదించారో చెప్పు. ఇది తమ్ముడు లైన్ లో కాదు, ఎవరు అసలు ఈ ఆర్య బ్రాహ్మణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? మెకాలే కాకుండా
హలో, ఒక లైన్ ఆర్య బ్రాహ్మణులు అనే పదం చెప్తాను. చూపి ఎవరు చెప్పాడు చెప్పు, ఇది అసలు ఈ పదం ఎవడు వాడాడు, ఎవడు కనిపెట్టాడు ఫస్ట్ మాట్లాడకుండా ఉంటే నేను అంతా నీకు చెప్తా. నాకు ఇదంతా ఎవరు కనిపెట్టాడు చెప్పు. నీ వల్ల కాదులే కానీ, లేదులే కానీ, చరిత్రలో అది నాకు తెలుసులే కానీ. లేదా బాబు లేదయా, ఎందుకు నువ్వు ఊరకనే పిచ్చి మాటలు మాట్లాడుతూ ఎరుపుకోళ్ళలాగా? అసలు ఆ పదమే లేదు, ఎక్కడ దొరకలేదు చరిత్రలో. ఆర్యులు అనే పదం మెకాలే. నేను అరే బాబు, నీకు తెలియకపోతే నేను చెప్తా. నేను మెకాలే అనేవాడు ఏం చేశాడంటే, విభజించు పాలించు అనే సూత్రాన్ని బలంగా తెరపైన తేవటానికి ఆర్యులు అనే పదాన్ని తీసుకొచ్చాడు. వింటున్నావా? ఒక్క నిమిషం చూద్దాం. చూసా లేని పదాన్ని నువ్వు ఎక్కడ ఎత్తుకెత్తావా? నీకు పెడతానని చెప్పినాను కదా. ఏం పెడతావు నువ్వు నాకు? నేనే చాలా మందికి పెట్టాను. బ్రాహ్మణులు వేరు, హిందూ బ్రాహ్మణులు వేరు చెప్పేది. ఏంది హిందూ బ్రాహ్మణులు వేరా? ఊరి నీ అమ్మ ఇదే. నిన్ను ఎవడ్రా ఎరుపుకు చేసినాడు? కాదు, ఇంతగా నిన్ను ఎరుపుకుని చేసినాడు ఎవడు? ప్లీజ్ చెప్పవా, నాకు వాడి పేరు చెప్పవా? ఈ ఆర్య బ్రాహ్మణులు ఏందో కాదు కదా, ఒక్క నిమిషం. ఇప్పుడున్న ఇండియాలో ఉన్న బ్రాహ్మణులు అంతా వాళ్ళు ఆర్య బ్రాహ్మణులు వాళ్ళేనా, ఇంకెవరైనా? అరే బాబు, అరే నువ్వు లవడాల, నువ్వు అడిగిందని చెప్పు. నీ వల్ల కాదులే కానీ, నువ్వు దెంగలేవులే కానీ అసలు ఆర్య బ్రాహ్మణులు అనే పదం లేదు. నేను చెప్తున్నాను కదా, ఆర్య బ్రాహ్మణులు అనే పదం లేనే లేదు చరిత్రలో. ఫస్ట్ నేను అడిగిందని చెప్పు. ఇప్పుడు ఇండియాలో ఉన్న బ్రాహ్మణులంతా వాళ్ళేనా, ఆర్య బ్రాహ్మణులేనా, ఇంక వేరే వాళ్ళు కూడా ఉన్నారా? ఒక్క నిమిషం లైన్ లో నేను అంతా నీకు వివరిస్తాను నాకు. సరే. నేను అర్ధ గంట నుంచి మాట్లాడుతున్నా ఆర్య బ్రాహ్మణులు ఎవరు అని చెప్పి నీ వల్ల కావట్లా సమాధానం చెప్పడానికి. ప్రశ్న అనే ఛానల్ పేరు పెట్టుకున్నావు. నిన్ను ఆడు ఎరుపుగా తయారు చేసాడు ఆడు నిన్ను, అంతేనా? అదే బాబు, అవసరం నువ్వు నీ వల్ల కాదులే కానీ తర్వాత ఎత్తుక్కోలేక నేను అడిగిందని చెప్పు. ఇప్పుడు ఇండియాలో ఉన్న బ్రాహ్మణులు ఆర్య బ్రాహ్మణుల ఎవరాళ్ళు? మర్చిపోయినరా బాబు, మర్చిపోవడం నీ అమ్మ, నీ 90 ఏళ్ళ ముసలాడు మతి వరకు రావడానికి ఎర్రిపు. కానీ నీ వయసు అంతా తిప్పి కొడితే 30 ఏళ్ళు కూడా అప్పుడే మతి వరకు రావడం ఏందిరా? నీ వయసు అంతా 70 ఏళ్ళ 80 ఏళ్ళ. మీ తాత మడ్డ మీద ఎన్ని ఆతులు ఉన్నాయి అంతా నా వయసు, సరేనా? పోయాడు. మీ తాతను అడుగు, మీ తాత బతుకుంటే ఆడి దగ్గర ఆతులు లెక్క అయిపోయి నా వయసు తెలుసుద్ది నీకు. ఈ అమ్మ పిచ్చిలని చూడగలరు. మీరు ఎక్కడ దొరికారు అసలు ఇండియా? అరే ఏం ఎందుకు చదువుకుంటారో అర్థం కాదురా. మీ చదువు ఎందుకు సంకనాకను? అసలు ఆర్య బ్రాహ్మణులు అనే పదం ఎక్కడుందిరా చెప్పరా అంటే నువ్వు చెవటల్లా. ఏ దేశం నుంచి వచ్చారో చెవటల్లా. ఏదో చైనా ఆఫ్ఘనిస్తాన్ అంటున్నావు. మరి చారే పూక చైనా వాళ్ళ మొహాలు ఎట్టున్నారు, మన మొహాలు ఎట్టున్నారు? ఎర్రి పూక వాళ్ళు మనం ఎట్లయితారు? ఒకళ్ళు ఎట్లయితారు? ఒకళ్ళం చైనా నుంచి వస్తే వాళ్ళు 5 పైసలు మా బిళ్ళలాగుంటే మన ఏం చక్కగా ఉంటాయి మొహాలు. తెలవరే ఎర్రిపూక, నేను చెప్పేది నేను చెప్తున్నా. ఇన్ని సబ్జెక్ట్ లేదు, నా లవడా లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి చూసావా? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఉన్నాయి చూసావా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు డిఫరెంట్గా ఉంటారు. అటు బొంబాయి ఉత్తరాది సైడ్ జనాలు డిఫరెంట్గా ఉంటారు. అర్థమైందా? అరే బాబు, ఈ అమ్మాయి ఏంద్ర ఆతులు ఏమైనా లెక్క పెట్టుకుంటున్నావు ఏంద్ర కూర్చొని? లేదు, నిన్న గీగేసా కావాలంటే పెరిగిందా? ఏం నీ పెళ్ళాన్ని చెప్పు, నోటితో పీకుద్ది. ఎందుకు గొరుక్కోవడం బ్లేడు దండగా? నీ పెళ్ళి అయితే అన్నావుగా, నీ పెళ్ళాన్ని ఆడు చెప్పు. ప్రశ్న ఆడు నోటితో పీకుతాడు, వాడు చెప్పు పీకుతాడు. ఆడు నోటితో ఆతులు పీక్కోవచ్చు అని చెప్తా. అవునా నిజమే? నువ్వు పీక్కుంటావు ఏంద్ర కొంప తీసి? ఆడు ఆడి బ్రాహ్మణుడు అని చెప్పాడంటే ఈ కుత్తరోడు అన్నాడు. ఏం మనుషులు రా మీరు అసలు? ఏం ఎతుకుతున్నావు రా బాబు? లేనిది ఏం ఎతుకుతావురా నువ్వు? నేను అడిగిందని చెప్పు. ఆర్య బ్రాహ్మణులు అన్నావు, బానే ఉంది, సరే. ఇప్పుడున్న బ్రాహ్మణులు వాళ్ళు ఒకటేనా, వేరు వేరా? ఈ బ్రాహ్మణులు అందరూ అట్టినోళ్ళే, ఇక్కడ పుట్టినోళ్ళేం కాదు కానీ అది కాదు. ఇప్పుడు ఆర్య బ్రాహ్మణులు అన్నావు, బానే ఉంది. ఇండియాలో ఉన్న బ్రాహ్మణులు వాళ్ళు ఒకటేనా? అటు నుండి వచ్చి ఇక్కడ అందరినీ రూల్ చేశారు వాళ్ళు. ఎవరు బ్రాహ్మణులా? మరి వైశ్యులు? వైశ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళే. క్షత్రియులు? వాళ్ళంతా ఇక్కడ వాళ్ళే. ఇక్కడ వాళ్ళేనా? ఇప్పుడు ఎలా వాళ్ళని గుర్తుపడతాం ఎలా మనం? మరి
చెప్పుకున్నారుగా మేము పలానా పలానా అని. అలాగే కాదురా బాబు, నేను అడిగిందని చెప్పు. ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చారన్నావు, మరి బ్రాహ్మణులు ఎట్లా ఉంటారు, వయసులు ఎట్లుంటారు, క్షత్రియులు ఏ కలర్ లో ఉంటారో, ఎట్లా తేడా ఏంటి? కలర్ తేడన్నా. కలరా ఏంటదే? కలర్ ఏంటి? ఇప్పుడు వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చారన్న, ఇప్పుడు చైనా వాడు ఇండియా వచ్చాడు అనుకో, మనం ఈజీ గుర్తుపడతాం. లేకపోతే అమెరికా వాడు ఇండియా వాడు వస్తే ఈజీ గుర్తుపడతాం. అలానే ఆర్య బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి వచ్చి 500 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు అనుకో. మరి ఇప్పుడు అట్లయితే ఇప్పుడు కాదు ఒక నిమిషం, చైనా వాడు వచ్చి ఇక్కడ, అరే నేను చైనా వాడు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని వాడు ఫ్యామిలీతో 500 సంవత్సరాలు ఉంటాడు, మొహాలు మారిపోతాయి చైనా వాడివే? లేదా బ్రిటిష్ వాడు, అరే ఈయన బ్రిటిష్ వాడు ఉన్నాడు రా, బ్రిటిష్ వాడు 500 సంవత్సరాల క్రితం మన భారతదేశం 300 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఆడు పిల్లలతో ఇక్కడే జీవిస్తుంటాడు, వాడు రంగు కూడా మారిపోయిద్దా? ఆడు ఎలా ఉంటాడు? తెల్లోడులాగానే ఉంటాడు, నల్లోడు అవడు కదా. మరి నువ్వు చెప్తున్న దానికి దీనికి పోలి కావట్లేదు కదా. బ్రిటిష్ వాడు జుట్టు అంతా తెల్లగా ఉంటది, మన జుట్టు నల్లగా ఉంటది. మరి ఆడు బ్రిటిష్ వాడు అమ్మాయిని చేసుకుంటే అదే రంగు వస్తుంది కదరా, మరి ఎట్లా మారుద్ది? నువ్వు చెప్పే లాజిక్ ఇది సెట్ అవ్వట్లేదుగా. అరే బాబు, ఎట్లా గుర్తుపట్టాలి చెప్పాలి అసలు? ఏంటి వాళ్ళు డిఎన్ఏ తేడా ఏమన్నా? డిఎన్ఏ టెస్ట్ ఏమన్నా తెలిసిందా? ఈ అమ్మాయి ఏం మనిషిరా అసలు నువ్వు? వాడు ఫాలోవర్ని అంటావు, వాడు ఒక ఎరుపుగా అలాగని వాడో ఎరుపుకు అని చెప్పా, ఆడి కింద నువ్వు కొండ ఎరుపుకు గడివి, అవునా కాదా? ఆర్య బ్రాహ్మణులు అనే పదం అసలు ఎక్కడ దొరికింది? ఏ చరిత్రలో దొరికింది? నాకు ఒక ఆధారం కావాలి. అరే నువ్వు అందరితో మాట్లాడినట్టు అట్లా మాట్లాడితే కుదరదు రే, నేను డిఫరెంట్ అంతా, నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నా గురించి. నేను ఎవరితో ఇప్పుడు దాకా మాట్లాడదు, ఇదే ఫస్ట్ నీతో మాట్లాడడం. అట్లే మనం అంతే తేడా, మామూలు కాదు, మన సంగతి తెలియదు అనుకుంటాను నీకు పూర్తిగా. ఇంకా తేడా అర్థమైపోతుంది. మరి తేడానే, నేను తేడాగాడిని తేడాగాడికి బెరడా వేస్తా, తేడాగాడికి నా దగ్గరకు వస్తే. అర్థమైందా? ఎక్కడ అంత ఫైరింగ్ ఉంటే అర్థం కాలేదా? గుంటూరు పక్కనే గొద్దనకాలే, కంగారు పడక. మరే గొద్దనకాలే, మరి గుద్దలోంచి వాసన వస్తుంది, జాగ్రత్త. గుద్దకు బిరడా పెట్టుకో, లేకపోతే నేనే పెట్టి దిగుతా బిరడా, నీ గుద్దలో వాసన రాకుండా. నీ గుద్దలో బిరడా పెడతా. నీకు ఆ ప్రశ్న అనేవాడు ఉన్నాడు చూసే, వాడి గుద్దలో కలిపి ఇద్దరు కలిపి బిరడా పెడతా. నీ కంపెనీ ఎక్కడికి వచ్చేస్తుంది, వస్తే ముక్కు మూసుకో, లేకపోతే నీ పెళ్ళాన్ని జడ అడ్డం పెట్టుకో, స్మెల్ పోయిద్ది. నీ పెళ్ళాన్ని జడంతో చూసావా? నీ పెళ్ళాన్ని జడ అడ్డం పెట్టుకో, సరిపోద్ది. అరే ఎర్రి పూక, ముందర చెప్పరా, అడిగిందని చెప్పరా. ఆర్యులను ఎలా గుర్తుపట్టాలి? ఎంతసేపు చూస్తావురా నీ పెళ్ళం పూకులో? నా మడ్డలు లంచాకుడికి ఎంతసేపు చూస్తారా? గంట నుంచి. నీ అమ్మని దెంగ, నా మడ్డగుడు, నీ అమ్మని దెంగ నా కొడక. ఆ ప్రశ్న మడ్డగుడు పోయి లంచా కొడక. ఆడి గుద్ద నాకురా పోయి, ఆడి పొచ్చున లెటర్ లో పచ్చ కూర్చుంటాడంటే అద్దీని పోయి లంచా కొడక. చెప్పేది నువ్వు మాట. ఎంతసేపు చూస్తావురా లంచా కొడక? నీ గంట నుంచి అడుగుతుంటే నీ అమ్మని దెంగ. సరే పోన్లే, దెంగేలే కానీ బాగా అర్థమైంది. ఏంద్ర దెంగేది ఎరుపుకు లంచా కొడక అని? ప్రశ్న అనే ఛానల్, ప్రశ్న అని పెట్టుకున్నావు, పేరు పెట్టుకున్నావు. మరి ప్రశ్నించినప్పుడు లంచా కొడక అడిగినప్పుడు ప్రశ్న అన్నావు, నేను ప్రశ్నించాను, సమాధానం చెప్పాలి కదా. మరి కొత్తలోడా ఇందా నుంచి ఎత్తుకుతున్నాయి. ఏనా పెళ్ళం పూకు, నీ పెళ్ళం పూకులో పేలు దూరితే అది ఎత్తుకుంటే టైం పట్టుద్ది. నీ పెళ్ళం పూకులో పేలు దూరితే ఎత్తుకోవడానికి టైం పట్టిద్ది. లంచా కొడక చిన్న ప్రశ్న వేసా, రోజు ఛానల్ చూస్తున్నా అన్నావు, మరి లౌడాగా అడిగిన దాన్ని చూడడానికి ఏమైంది నీకు గుద్ద నొప్పి? అరే నేను అడిగా ఆర్య బ్రాహ్మణులు అన్నావు, అరే లంచా కొడక ఆర్య బ్రాహ్మణులు అన్నా ఏ దేశం నుంచి వచ్చారు చెప్పురా అన్నా. లంచా కొడక అడిగిన దానికి అంతే తలనొప్పి, గుద్ద నొప్పి కూడా వస్తుంది నీకు కాసేపు నాతో మాట్లాడితే, సమాధానం చెప్పకపోతే. అర్థమైందా? ఆర్య బ్రాహ్మణులని నువ్వు చెప్పకపోతే కొజ్జానా కొడక నేను వదిలిపెట్టిన. ఈ రోజు ఆర్య బ్రాహ్మణులు అనే పదం ఏ చరిత్రలోనూ చూపించాలా, లేదా నీ గుద్ద దెంగొదులుతా లంచా కొడక నిన్ను. అరే బాబు, మీ అమ్మ మంచిదేనా లేదంటే? అరే మా అమ్మ పతివ్రతరా, హిందూ ధర్మం ప్రకారం గర్వంగా చెప్పుకుంటా. హిందూ ధర్మం నాది, మా అమ్మ పతివ్రత. మీ అమ్మ పతివ్రత అన్నాడు గుద్దలో సీమ టపాకాయ పెడతా, ఎందుకంటే చస్తే మళ్ళీ కేసు అయింది కదా. అందుకని నీ గుద్దలో సీమ టపాకాయ పెడతాను. ఎవరు చెప్పారా అమ్మ పతివ్రత కాదు? నీది ఎవరు చెప్పారు? పతివ్రత అని పదం నువ్వు ఎట్లా వాడతావు? నాస్తికుడివి. పతివ్రత, నీ అమ్మ పతివ్రత అయితే నా అమ్మ పతివ్రత. నాస్తికుడిగా నువ్వు అది చెప్పుకోకూడదురా. వజ్జనా కొడక, మీ అమ్మ పూకులో ఏ మాట దూరలేదని చెప్పుకోవాలి నువ్వు అంతే. వజ్జనా కొడక, నీ అమ్మ నీ అమ్మ దెంగి నా కొడక వెళ్ళి నీ అమ్మ లంచ్ అయితే. అరే నేను అడిగినా నువ్వేం చెప్పాలంటే మా అమ్మ పూకులో ఏ మాట దూరలేదని చెప్పాలి. పతివ్రత అనే పదం నువ్వు వాడుకోకూడదు. అరే లంచా కొడక, వింటున్నావా?
మా అమ్మ పతివ్రత నువ్వు చెప్పకూడదు. మా అమ్మ పూకులో ఏ మంట దొరలేదని చెప్పాలి. లంచ్ కాబట్టి నువ్వు పుట్టుంటావు. అరే పతివ్రత ఎవరండి ఆర్యులు అనేవాళ్ళు నిన్ను చెప్తా అన్నావు కదా, తెలిసిందే అది. బాబు నువ్వా అన్నా నమస్తేనా, నీ దండవా ఆగన్నా మళ్ళీ చేస్తాను పనిలో ఉన్నా. కాదు కాదు కాదు, అరే నువ్వు పెట్టక, ఫోన్ పెట్టుకో, పనిలో నాగన్నా. కాదు కాదు, ఒక్క నిమిషం. ఆ ప్రశ్న అనే ఛానల్ నీది కాదా? అయ్యా కాదు సారీ, కాదు సారీ నాది కాదు. అబద్ధం చెప్తుంది నాకేం వస్తుంది. మరి ఎందుకు రాధా మనోహర్ నువ్వు కాల్ చేసావు? ప్రశ్న అనే ఛానల్ ఉందా? ఆ నెంబర్ ఉందా నీ దగ్గర? కాదు కాదు, ప్రశ్న అనేవాడి నెంబర్ ఉందా? నేను కాల్ చేశాను, నేను ఎప్పుడు చేసా? కాదు అదంతా వదిలేసలేక ప్రశ్న అనేవాడి ఛానల్ వాడి నెంబర్ నీ దగ్గర ఉందా వాడిది? లేదన్నా లేదు. సరే నేను మళ్ళీ చేస్తాను, మళ్ళీ మాట్లాడతాను. ఒక్క నిమిషం పనిలో ఉన్నాను. సరే. సరే.